ఆన్ లొకేషన్లో అంటే లొకేషన్స్ మీరు ప్రతిరోజు వెళ్ళారు, నేను కూడా 2 సార్లు చూశాను. లొకేషన్స్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక స్టార్ సినిమాకి ఇలా ఉంటుంది వర్కింగ్ అట్మాస్ఫియరు, ఇలా చేస్తేనే మనం నెంబర్ ఆఫ్ డేస్లో మనం పక్కాగా చేయగలము. ఆ అట్మాస్ఫియరు, ఆ సర్కమ్స్టెన్స్ మీకు ఎలా అనిపించింది? దాని నుంచి మీరు నేర్చుకున్నది ఏమైనా ఎక్కువగా అంటే ఐ మీన్ ఒక కొత్త లెసన్ లాగా ఇప్పటి వరకు ప్రొడ్యూసర్గా మీకు కొన్ని గెయిన్ చేశారు, అది లిమిటెడ్ సోర్స్లో చేశారు. ఇది బయటకు వచ్చారు. మనకు బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఫాదర్ సినిమా కాబట్టి మనకు ఒక ప్రివిలేజ్ ఉంటుంది, మనకు ఒక ఇది ఉంటుంది. అది కాకుండా మీరు ఎక్స్ట్రాగా నేర్చుకోవాలనుకొని కొద్దిగా గెయిన్ చేసిన పాయింట్స్ ఏమన్నా? టీం అందరూ ఒక సింక్లో ఉండాలి. అది లేకపోతే మాత్రం టు డూ ఇట్ ఇలాగా టైం క్రంచ్లో చేయాలని అన్నది ఇంపాసిబుల్ అవుతుందండి. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండ్ అందరూ కష్టపడవే కాదు, అందరూ ఒకటే మైండ్ సెట్లో ఉండాలి. అది అలా ఉండాలి అంటే యాక్టర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఒక మాట మీద ఉండాలి, ఒకే సేమ్ గ్రౌండ్లో థింక్ చేయాలి. ఆ యూనిటీ చూశానండి ఈ సినిమాలో అయితే. అది డెఫినెట్లీ అనిల్ గారు సైడ్ నుంచి ఆయన తీసుకొచ్చారు అండ్ నాన్నగారి నుంచి కోఆపరేషను అండ్ సమ్హౌ నాకును సాహు గారికి కూడా ఆ సింక్ భలే కుదిరింది. అండ్ వీ వర్ ఏబుల్ టు స్ప్రెడ్ ద సేమ్ థింగ్ ఇన్ ద యూనిట్ ఆల్సో. యూనిట్ అందరూ కూడా ఒకటే కోఆపరేషన్లో ఉన్నారు కాబట్టి దిస్ వాజ్ పాసిబుల్. అండ్ అఫ్ కోర్స్ డిఓపి సపోర్ట్ లేకుండా మాత్రం సంథింగ్ లైక్ దిస్ విల్ నాట్ బీ పాసిబుల్. అండి సమీర్ గారు కాబట్టి సమ్హౌ హీ పుల్డ్ ఇట్ ఆఫ్. స్మాల్ ప్రాజెక్ట్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఓన్లీ డిఫరెన్సెస్ ఎవ్రీథింగ్ స్కేల్డ్ అప్. నెంబర్ ఆఫ్ పీపుల్, ద ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్ ఇస్ స్కేల్డ్ అప్. దట్ ఈస్ జస్ట్ ప్యూర్ మ్యాథ్. దట్ ఈస్ కదా ఇక్కడ చూసింది. ఎస్, ఆ నంబర్స్ ఇక్కడ స్కేల్ అప్ చేస్తేనే అక్కడ కూడా థియేటర్స్లో స్కేల్ అప్ అవుతుంది.